नहीं पड़ता फिर बैंड बजे या घंटी चीकू ठोस जमाए पड़ा है बात बात पर धमके छोटे मियां भी कम नहीं है आड़ी मारे लंगड़ी चीकू भी बंटी चीकू भी बंटी दो भाइयों की एक कहानी चीकू एक बंटी నిన్న చీకుకు నచ్చిన పాస్తా చేశాను. అందువల్ల ఈ రోజు బంటికి నచ్చిన నూడిల్స్ ని చేస్తున్నాను. ఇక ఈ ఇంట్లో గొడవ లేకుండా ఉంటే బాగుంటుంది. చాలా రోజుల తర్వాత వండాను. కాస్త ఎక్కువే వేస్తాను. బంటి ఇటు చూడు. ఈ రోజు నీకు నచ్చిన నూడిల్స్ ని నేను తయారు చేశాను. ఇదిగో తిను. మమ్మీ ఈ స్ట్రెస్ ఆల్రెడీ నేను నూడిల్స్ చేసింది మమ్మీ. దాని తర్వాత నేను ఎలా నూడిల్స్ తింటా? ఆ? ఇంత చిన్న పిల్లాడు స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాడేంటి? అరే బంటి, అసలు నీకేంటి స్ట్రెస్? నీ బ్యాగ్ ను కూడా షెల్ఫ్ లో పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. ఓ నో, బ్యాగ్ నేను పెడదామని అనుకున్నాను. స్ట్రెస్ లో అది మర్చిపోయాను. ఏంటి రోజు విచిత్రంగా ఉన్నాడు? మళ్ళీ స్ట్రెస్ గురించే మాట్లాడుతున్నాడు. వాడు టెన్షన్ అవడం చూస్తుంటే ఆ బ్యాగ్ లో బుక్స్ లేవనుకుంటాను. ఏదో సీక్రెట్ ఉంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అలాగా, నన్ను ఎవరని అడుగుతున్నావా? బెస్ట్ ఫ్రెండ్ పూజ నంబర్ సేవ్ చేయలేదా? ఓ సారీ పూజ, కొత్త నెంబర్ కదా, అందుకే నేను సేవ్ చేసుకోలేదు. ఏం పర్వాలేదు. నువ్వు ఎలా ఉన్నావు మేఘా? నువ్వెలాగున్నావో చెప్పు. చీకు బానే ఉన్నాడు, కానీ బంటియే ఏదోలా ప్రవర్తిస్తున్నాడు. వాడికి ఏమైంది? బంటి మాటిమాటికి స్ట్రెస్ గురించే మాట్లాడుతున్నాడు. ఈ వయసులో ఎవరికైనా చిన్నపిల్లలకి స్ట్రెస్ ఉంటుందా? అవును మేఘా, ఈ వయసులో పిల్లలకి స్ట్రెస్సే అవుతుంది. స్కూల్లో ఇలాంటి ప్రాబ్లం చాలా చూస్తున్నా. అది లేకుండా స్ట్రెస్ వల్ల చెడు మార్గంలోకి వెళుతున్నారు. చెడు మార్గంలోకా? ఎలాంటి చెడు మార్గం? ఎలా అంటే ఇంకొకరు వస్తువుల్ని వీళ్ళు బ్యాగ్ లో పెట్టుకుంటారు. మేఘా మేఘా, ఎక్కడున్నావు? బ్యాగ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. బంటి ఇక్కడెక్కడా లేడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే నేను వెళ్ళి వాడి బ్యాగ్ చెక్ చేస్తాను. ఈ కీచైన్, కలర్ పెన్సిల్స్ బంటివి కాదు కదా? నిజంగానే బంటి చెడు మార్గంలోకి వెళ్తున్నాడా? బంటిగాడు చేసేవి అదే పనులు కదా మమ్మీ. కానీ ఇంతకు ముందు వాడు ఇలా ప్రవర్తించలేదు కదా. బంటి ఎవరి వస్తువులో ఇంటికి తీసుకొచ్చేసాడురా. మమ్మీ, బంటిగాడు ఇలాంటివి చేస్తాడని నాకు బాగా తెలుసు. గొడవ పడతాడు, చిరాకు తెప్పిస్తాడు, కోప్పడతాడు. వాళ్ళనే మాట అస్సలు వినడు. కానీ మిగతా వాళ్ళ వస్తువులు తీయడం అంటే నిజంగా ఇంపాసిబుల్. నువ్వు చెప్పేది నిజమైతే చాలా సంతోషం చీకు. ఏం వెతుకుతున్నావు బంటి? లేదు లేదు లేదు, ఏం లేదు. నేను స్ట్రెస్ గా ఉన్నాను, తర్వాత చెప్తా. చూసావా, మాటి మాటికి బంటి స్ట్రెస్ గురించే మాట్లాడుతున్నాడు. బంటి స్ట్రెస్ తెప్పిస్తాడు గానీ స్ట్రెస్ తీసుకోడు మమ్మీ. అయ్యో, ఎటుపోయింది? కాసేపటి ముందు ఇక్కడే కదా నేను పెట్టాను. ఏమైంది? మమ్మీ, నా పెన్ను కనబడట్లేదు. ఇక్కడే పెట్టాను మమ్మీ. ఒకవేళ బంటి గాని అది పూజ కరెక్ట్ గానే చెప్పింది. ఇప్పుడు నాకు స్ట్రెస్ మొదలైందే. వాడి ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నేను అన్ని వస్తువులు తీసేశాను. టైంకే కరెక్ట్ గా వచ్చాయి. కానీ భద్రంగా ఉండు, సరేనా? ఏం జరిగినా ఈ విషయం ఎవరికి తెలియకూడదు. దీనిపై ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకు. చూసావా, మళ్ళీ స్ట్రెస్ గురించి చెప్తున్నాడు. తన స్ట్రెస్ ని మనం ఎలా తగ్గించాలి? తనకి నచ్చింది ఏదైనా నేను తనకి కొనివ్వనా? తను చాలా రోజులుగా నాకు నూడిల్స్ అడుగుతున్నాడు. మీరు కూడా బ్లూటూత్ లాగా అనవసరమైన సిగ్నల్స్ అన్ని ఇస్తున్నారు మమ్మీ. నేను చూసుకుంటాను, మీరు ఆగండి. ఓకే ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? నేను లేదు, మాట్లాడలేదు. చీకు ఆ సీక్రెట్ తెలుసుకోకూడదు. ముందు ఆ నంబర్ ని డెలీట్ చేద్దాం. ఎవరితో మాట్లాడుతున్నావో ఇవ్వు, నేను చూస్తాను. ఒకసారి చెక్ ఫోన్ తిరిగివ్వు. మమ్మీ,
నేను కింద పడుతుంటే నన్ను పట్టుకోకుండా ఫోన్ పట్టుకుంటారేంటి? నీకెలాగో కింద పడ్డం అలవాటే కదా కానీ ఫోన్ కొత్తది అది కింద పడిపోతేనో కాల్ హిస్టరీ చూస్తే బంటి ఎవరితో మాట్లాడాడో తెలిసిపోతుంది. మీ కొత్త మొబైల్ ని కొంచెం నాకు ఇవ్వండి, నేనే చూసి పెడతాను. ఈ పాత గుడికే కదా అన్ని చేసి పెట్టాలి మీకు. హలో, ఎవరు మాట్లాడుతోంది? నా దగ్గర ఏమైనా దాచారో తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుని కాదు. నాకు బాగా తెలుసు. ఎవరండి మాట్లాడుతోంది? నేను పూజా హాండా మాట్లాడుతున్నా. అదే నీ టీచర్. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరు మాట్లాడేది? చీకునా బంటీనా? అదే నేను బర్త్డే మాట్లాడుతున్నాను మేడం. ఎవరు నాన్న ఎవరితో మాట్లాడుతున్నావు? పురుగో నాకు తెలియదమ్మా, ఏదో రాంగ్ నెంబర్ అంటమ్మా. ఓ చీకు ఇక్కడ రాంగ్ కాల్ చేస్తున్నాడు, అక్కడేమో బంటి ఏదో తప్పు పని చేస్తున్నాడు. ఓ తన స్ట్రెస్ ని నేను ఎలా తగ్గించాలి? ముందు మీరు స్ట్రెస్ తీసుకోవడం ఆపేయండి అమ్మా. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉంటావా? బంటి కోసం స్పెషల్ గా నేను ఒక డ్రింక్ చేసి తీసుకొస్తాను. ఆ బంటిగాడు చేసేది తప్పు పని, వాడికి ఇంకా మీరు జ్యూస్ ఇస్తారా ఏంటి? చీకు ఆ, ఏదైనా వెతుకుతున్నావా బంటి? నేను నీకు హెల్ప్ చేయనా? నీ హెల్ప్ అడగడానికి నేను మాట్లాడకుండా ఉండొచ్చు. ఆగు, నువ్వు ఇప్పుడు ఏం దాచిపెట్టావో నేనే చూస్తాను. నా బ్యాగ్ ని ముట్టుకుంటే నేను చీకు మిల్క్ షేక్ చేసేస్తా. బుర్రకేమో చెమటలు పట్టాయి, గుడ్డేమో వేగంగా కొట్టుకుంటోంది, చెయ్యేమో వరుగుతోంది, అటు ఇటు ఏమో దిక్కులు చూస్తున్నావు. అలా అయితే బంటి నువ్వేమైనా తప్పు పని చేస్తున్నావా ఏంటి? బంటి తప్పైన పని చేయడు, తప్పైన పని చేసే వాళ్ళని కరెక్ట్ చేస్తాడు. వచ్చాడు పెద్దోడ్లా. ఈ మాటలకేమో తక్కువ లేదు వీడికి. ఆ నోరు లేకపోతే వీడిని ఎవ్వడు పట్టించుకోడు. ఏంటి దై కచోరీ కావాలా? కానీ నేను చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకొచ్చానే. నాకు కచోరీ తినొద్దు, చాక్లెట్ మిల్క్ షేక్ తాగొద్దు. స్ట్రెస్ లోనే నా కడుపు నిండింది. ఇంత ఎక్కువ స్ట్రెస్సా? ఒక పని చేస్తాను, ఈసారి బంటిని మంత్లీ టెస్ట్ కి పంపించకుండా ఉంటాను. టెస్ట్ లేకపోతే స్ట్రెస్ లేదు కదా. స్ట్రెస్ అని చెప్పి మీరు ఆ స్ట్రెస్ కే స్ట్రెస్ తెప్పించేలా ఉన్నారమ్మా. నువ్వేది మాట్లాడకుండా ఉండు. వాడికి సగం స్ట్రెస్ నీ వల్లే వస్తుంది. ఎప్పుడు చూసినా వాడితో గొడవ పడుతూనే ఉంటావు. నువ్వు వాడికి అన్నయ్యవి. నువ్వు ప్రేమగా నడుచుకుంటున్నావా? చిన్నవాడని కూడా చూడకుండా హింసిస్తున్నావు. ఏంటి మమ్మీ మీరు? వాడేదో తప్పు పని చేస్తుంటే మీరేమో నా మీద నింద మోపుతున్నారు. మమ్మీ ఇప్పుడు మీరు ఈ చీకు మీద కాదు బంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతానుండు. బంటిగాడు నోరు తెరిచి ఏమీ చెప్పడు, కానీ వాడి కాల్ హిస్టరీ చూస్తే అంతా తెలిసిపోతుంది. వాడిని ఎలా ఏడిపించాలో నాకు బాగా తెలుసు. ఏడిపించాలా? ఇదేంటిది? అరే మమ్మీ, నీళ్ళని చెట్టు కొంపండి మమ్మీ, మట్లో కాదు, ఫుల్గా బురదగైంది. ఇలా చూడు, అప్పుడప్పుడు బురద కూడా మంచిదే. ఇష్టానికి ఏదైనా చెప్తారు. మమ్మీ నేను చెప్పాను కదా, ఈ గుర్తులే బంటి వెళ్ళే ప్లేస్ కు మనల్ని తీసుకువెళ్తాయి. అటువైపే వెళ్ళాడు. రే బంటిగా, నువ్వు చేసే పనులకి నేనెందుకు ఇలాంటి వాటిల్లో కూర్చోవాల్సి వస్తుంది? వీడు తెలియని వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి వస్తువులు తెచ్చేస్తున్నాడు. నేను వీడి ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిలింగ్ చేయించేస్తాను. అయ్యో మీరు ఏం చేసుకుంటారో చేసుకుని కానీ ముందు ఈ మాటలు ఆపండమ్మా. పదండి మనం వెనకెళ్దాం. చూపు మిస్ అయింది, వాడు మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు నా బంగారు తండ్రి? తప్పు పని చేస్తూ వాడు ఎంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నా సరే, ఈ మంచి పని చేసే నేను వాడికంటే స్మార్ట్. బయటున్న వస్తువులు అన్ని కూడా తీస్తున్నాడేంటి? ఆపేస్తాను, వాడిని స్కూల్కి పంపించడం కూడా ఆపేస్తాను. స్కూలు ఉండదు, స్ట్రెస్ ఉండదు. ఫైనల్ డెసిషన్. అరే మన బంటి ఏడి? వాడెక్కడికి వెళ్తే ఏంటి చెప్పండి? ఫుట్ ప్రింట్ ఉంది కదా, దాన్ని ఫాలో అవుదాం. ఆహా, అలా అయితే బంటి వచ్చేది ఇక్కడికేనా? దొరికావరా బంటి, దొరికిపోయావు. ఓన్నో, ఎంతో దాచడానికి ట్రై చేసా, కానీ ఇప్పుడు నీకు తెలిసిందే. బంటి, నేను కన్నా విషయం నువ్వు మర్చిపోతున్నావు. చూడండి, ఈ విషయాన్ని మీతోనే పెట్టుకోండి, ఇది అందరి దగ్గర చెప్పేకండి. అందరికి నేనెందుకు చెప్తాను చెప్పరా?
ఓహో నువ్వు నాతో కూడా చెప్పకుండా దాచేస్తావా బంటి బంగారం? మమ్మీ మీరు చీకుతో నన్ను ఫాలో చేసి వచ్చారా? ప్లీజ్ మీరు ఈ విషయాన్ని సీక్రెట్ గా పెట్టుకోండి మమ్మీ. చీకు వాడు ఏం తప్పు చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు. ఆ, ఏరా బంటి, నువ్వు చేసిన పనికి కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లా? నేనెందుకు సిగ్గుపడతాను? న్యాయంగా నువ్వే నా తమ్ముడు ఇంత మంచి పని చేస్తున్నాడని గర్వపడాలి. అయ్యో నా బిడ్డ నా మాట అసలు విన్నంటున్నాడేంటి? నేను రాజీవ్కి వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాలి. ఈ రోజు నేను ఈ పని వేరెవరితో చేస్తున్నాను, రేపు నీతో, అమ్మతో, తర్వాత నాన్నతో కూడా ఇది చేస్తాను. మాతో కూడానా? యూ నెవర్ నో. ప్లీజ్ ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. ఏంటి ఆడికి అంత కంగారు? చాలా ఓవర్ చేస్తున్నాడు. ఒక్కటిస్తే వాడే లెవెల్లో పడిపోతాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ? నాకేమీ అర్థం కావడం లేదు. ఆగండి మమ్మీ ఆగండి. హ్యాపీ బర్త్డే డియర్ ట్వింకిల్. ఇది ఏంటి బంటి? మేమందరూ కలిసి నీ కోసం ఒక బర్త్డే సర్ప్రైజ్ ని అరేంజ్ చేసాం. అలాగా? అయితే ఇదే సర్ప్రైజా? నేను ట్వింకిల్ బర్త్డేని ఎలా సర్ప్రైజ్ చేయాలో అనే స్ట్రెస్ లోనే ఉన్నాను. మేము కూడా ఏదో నువ్వేమనుకున్నావు? అదే లేదు, తనేమనుకుంటున్నాడంటే సర్ప్రైజ్ ఇవ్వాలంటే బంటిలాగే ఇవ్వాలి అని. అవునవును అంతే. दो भाइयों की एक